సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇందిరా మహిళా శక్తి కింద 8,871 SHGలకు 8,12,00,000 చెక్కుల పంపిణీ. భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని CITU ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. సిరిసిల్లను క్రీడా హబ్గా చేయాలన్నదే లక్ష్యమని పేర్కొన్న జిల్లా అసోసియేషన్ సభ్యులు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. గడిచిన ఏడాదిలో 3,740 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడి. ఈ నెల 28న కరీంనగర్లో నిర్వహించే తెలంగాణ జానపద సకల వృత్తిదారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరిన సంఘ సభ్యులు. మహిళలు ఆకాశమే అద్దుగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా శక్తి కింద 8,871 SHGలకు 8,12,00,000 చెక్కులను వేములవాడ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈ రోజు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఆది శ్రీనివాస్ వివరించారు. ఇప్పటి వరకు 3 విడతల్లో SHGలకు వడ్డీ రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు 8,871లకు దాదాపు 8,12,00,000 లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయని వెల్లడించారు. ప్రజాప్రభుత్వం మొదటి విడతలో 7,802 SHGలకు 7,40,00,000, రెండో విడతలో 8,552 SHGలకు 11,78,00,000 వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటిదాకా 100,10,00,000 ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని వెల్లడించారు. ఇక మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరలు జిల్లాలోని ఇప్పటిదాకా 1,14,000 చీరలు పంపిణీ చేశామని తెలిపారు. మిగతా మహిళలకు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఇక జిల్లాలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసి వారి కుటుంబ సభ్యుల పేర్లను చేర్చామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలను రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇక ఈ పథకంలో భాగంగా 2025 ఏప్రిల్ నెల నుంచి జిల్లాలోని 1,94,000 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 3,696 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామని వెల్లడించారు. CSE సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వాలని, జీవో నెంబర్ 12ను సవరించి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండే సంక్షేమ పథకాలు అందించాలని జిల్లా CITU భవన నిర్మాణ రంగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు CITU ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణానికి 10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలు పెంచుతూ శాశ్వత పాక్షిక అంగవైకల్యం ఈ 4 స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 12 విడుదల చేసిందని కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. జీవో విడుదల చేసిన 2 రోజులకే ప్రైవేట్ బీమా కంపెనీలైన క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి 250 కోట్లు, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 94 కోట్లు, ట్రయల్ బ్లేజర్ అనే బ్రోకర్ సంస్థల ద్వారా 346 కోట్లు ప్రైవేట్ బీమా కంపెనీలకు అక్రమంగా బదిలీ చేశారన్నారు. 1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్రం చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం అనేది CITU దుర్మార్గ చర్యగా భావిస్తుందన్నారు. కార్మికులకు అవసరం లేని CSP సంస్థ హెల్త్ టెస్టుల పేరున బోర్డు నిధులను దుబారా చేస్తున్నారన్నారు. తక్షణమే CSP హెల్త్ టెస్టులను రద్దు చేసి కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ రంగం ప్రధాన కార్యదర్శి ఎగమాటి ఎల్లారెడ్డి, అధ్యక్షులు గీసా భిక్షపతి, ఉపాధ్యక్షులు గురిజాల శ్రీధర్, కోల శ్రీనివాస్, సావన్పల్లి ప్రభాకర్, రాజయ్య తదితర మహిళా కార్మికులు పాల్గొన్నారు.
రద్దు చేయాలి. భవన నిర్మాణ కార్మికులకు నష్టం కలిగించే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు రద్దు చేయాలి. బేషరతుగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా బేషరతుగా చర్యలు తీసుకోవాలి. జిందాబాద్ సిఐటియు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈరోజు భవన నిర్మాణ రంగం గురించి సిఐటి ఆధ్వర్యం లోపల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. మరి ధర్నా ముఖ్య ఉద్దేశం మరి ప్రభుత్వం గత కొంతకాలంగా ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచేదాన్ని ఈ మధ్య కాలంలో మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పయిపోవడం వల్ల ఈ రాష్ట్రం లోపల ఈ జిల్లా లోపల పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి మరి ఎందుకంటే ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదానికా ప్రభుత్వ ఆధీనంలో నడిచినప్పుడు మరి అందులో ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్రత వహించి ఏదైనా పొరపాట్లు ఉంటే సరి చేసే అవకాశం ఉన్న సందర్భంలో మరి ఇలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి పోవడం వల్ల మరి చిన్న సమస్యలతో కూడా మరి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొలాప్స్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు వచ్చే సంక్షేమం ఏదైతే ఉందో మరి ప్రైవేట్ కంపెనీలు కేవలం పైసలే దండుకునే ఉద్దేశంతో ఉంటది. కాబట్టి మరి అంతిమంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి సిఐటి పక్షాన రాష్ట్ర సిఐటి పక్షాన మరి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. బేషరతుగా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వెనక్కు తీసుకొని ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రం లోపల జిల్లా లోపల భవన నిర్మాణ కార్మికులు కూడగట్టుకుని ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా భవన నిర్మాణ కార్మికులంతా ఏకమై పోరాటం చేస్తారు. కాబట్టి ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల మరి అలా బెనిఫిట్ పెంచినట్టే పెంచిరు కానీ మళ్ళీ బెనిఫిట్ సాటిన మళ్ళీ కొర్రిపెట్టినట్టు మళ్ళీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పయిపోవడం వల్ల అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు నిరక్షరాస్యులు ఉంటారు. కాబట్టి వాళ్ళు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకొని ప్రభుత్వ ఆధీనంలో నడవకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మిక యూనియన్ పక్షాన ఇలా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. జిందాబాద్ సిఐటియు. రాష్ట్ర పిలుపులో భాగంగా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పయ్యపడాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ పథకాల్లో నార్మల్ డెత్కు 1,30,000, ఇటు యాక్సిడెంట్కు 10 లక్షల అది పెంచడం అనేది జరిగింది. పెంచిన తర్వాత దాన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పయ్యపడము రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకించిన ఈ ప్రభుత్వం వెనుక తీసుకోకపోవడము దానికి నిరసనగా అన్ని జిల్లా కలెక్టర్ ముట్టడి చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పయ్యప్పిన దాన్ని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే హెల్త్ సెంటర్ల పేరిట దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ హెల్త్ సెంటర్లను కూడా దోచుకోవాలని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున కమిషనర్ ముట్టడి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కార్మికులను ఐక్యం చేసి. కాబట్టి ఈరోజు ఈ నిరసన ఇంతటితో ఆగది, ఆ వెనుకకు తీసుకునేదాకా ఈ పోరాటం ఉంటుందని చెప్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే ఈ జిల్లాలో ఉన్న లేబర్ అధికారులు బిల్డింగుల్లో పనిచేసే కార్మికులకు సేఫ్టీ కూడా లేని పరిస్థితి ఉంది. సేఫ్టీ వస్తువులు కూడా కాంట్రాక్టర్లు ఆ బిల్డింగ్ చేసుకునే మేస్త్రీలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి వెంటనే లేబర్ అధికారులు కూడా అది ఆలోచించి సర్వే చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా లేబర్ అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. అట్లాగా ప్రభుత్వం వెంటనే ప్రైవేట్గా చెప్పిన దాన్ని మాత్రం వెనక్కి తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. 8వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను సిరిసిల్లలోని బిడి స్టేడియంలో నిర్వహించనున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ రోజు సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించి మాట్లాడారు.
సిరిసిల్లను క్రీడా హబ్గా చేయాలన్న ఉద్దేశంతో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నమనేని శ్రీకుమార్, ఉపాధ్యక్షులు చింతకింతి శ్యామ్, దర్శనాల రామస్వామి, మదాసు లక్ష్మణ్, కోడం శ్రీనివాస్, గడ్ల రవి తదితరులు పాల్గొన్నారు. 8వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు నిర్వహించడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా మన సిరిసిల్ల వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఇది క్రీడలకు ఈ సిరిసిల్ల పట్టణంలో చాలా ఇదివరకు కూడా గతంలో కూడా ఒక 4-5 సార్లు కూడా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. అట్టి క్రీడలను మరొకసారి మన సిరిసిల్ల పట్టణంలో కనువిందు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వాలీబాల్ క్రీడాభిమానులందరికీ మన కనువిందు చేయడానికి మనం మినీ స్టేడియంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు మనందరి పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకొని తేదీలో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చీఫ్ ప్యాట్రన్ గుడ్డరవన్న గారికి, వైస్ ప్రెసిడెంట్ కోడం శ్రీరణ గారికి, శ్యామ్ గారికి, రామస్వామి గారికి, డాక్టర్ లక్ష్మణ్ అందరికీ మా ఉద్యోగులు ఈ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రసార మిత్రులను, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ తేదీలు ఈ నెల నవంబర్ 30, డిసెంబర్ 1, 2, 3 రోజులు మన రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటరావు సర్దేశాయి మినీ స్టేడియంలో ఇటు వాలీబాల్ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఇప్పటికీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అకామిడేషన్ కానివ్వండి, వారికి భోజన సౌకర్యాలు కానీ అక్కడనే ఆ స్టేడియం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు క్రీడలకు ముఖ్యంగా అందరూ కూడా జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేక మహేందర్ రెడ్డి గారికి, స్థానిక మన గౌరవ వేలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారికి, వీరందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారు కూడా వారికి కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ సానుకూలంగా వ్యక్తం చేశారు. వాళ్ళందరూ తప్పకుండా హాజరవుతామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి గత ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఇటు క్రీడలను ప్రోత్సహించుకుంటూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి టౌన్ క్లబ్ మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాల పెద్ద మనుషులందరూ కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని, ఇట్టి క్రీడలను గతంలాగా ఇప్పటిలాగా ముందు కూడా అందరూ కూడా ఇట్టి క్రీడలను విజయవంతం చేయవలసిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా మీకు ఇంకా ఈ ప్రారంభోత్సవానికి, క్లోజింగ్ సెరమనీకి, ముగింపు కార్యక్రమాలకు ఇంకెవరో వచ్చి కూడా వారు ఈ జూనియర్ వాలీబాల్ పోటీలను సిరిసిల్ల పట్టణంలో నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా వాలీబాల్ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సిరిసిల్ల పట్టణంలో వాలీబాల్ పోటీలు కానీ, కబడ్డీ పోటీలు కానీ దిగ్విజయంగా నిర్వహించుకున్నటువంటి చరిత్ర మన సిరిసిల్ల పట్టణానికి ఉంది. కాబట్టి ఈ నిర్వహణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఇంకా విజయవంతంగా నిర్వహించడానికి ఈ పోటీలను మనందరం కూడా సిరిసిల్ల పట్టణం కానీ, సిరిసిల్ల జిల్లా వాస్తవ్యులు కానీ, క్రీడాభిమానులు, క్రీడాకారులు అందరూ కూడా ఇతోధికంగా సహకరించాలి. అటువంటప్పుడే మన క్రీడలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మన పట్టణానికి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరుంటుంది. ఆ పేరును మనం కాపాడాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రతి ఒక్క క్రీడాకారుడు, అందరూ అన్ని క్రీడలలో ఉండేటువంటి క్రీడాకారులు అందరూ కూడా మన మైదానానికి ఇచ్చేసి వారికి తోచిన విధంగా సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. గడిచిన సంవత్సర కాలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 3,740 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని, ప్రజాశాంతి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా ఉంచడం జరిగిందని, ఇందులో భాగంగా గడిచిన సంవత్సరం కాలంలో 3,740 మందిపై కేసులు పెట్టి నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రదేశాలపై సమాచారం సేకరిస్తున్నామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లైటింగ్ తక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి మరింత సమర్థవంతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని క్రమం తప్పకుండా గుర్తించడంతో పాటుగా పెట్రోల్ కార్స్, బ్లూ కోల్డ్ పోలీస్ సిబ్బంది బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించే ప్రాంతాల్లో నిఘా కఠినతరం చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 28న కరీంనగర్లోని కళాభారతిలో తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సు సకల వృత్తి కళాకారులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కరీంనగర్లోని కళాభారతిలో జరిగే తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సుకు సకల వృత్తి కళాకారులు అధిక సంఖ్యలో రావాలని తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బోనాల పండుగకు, బతుకమ్మ వేడుకలకు కళాకారులకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాట్ల నిర్మల, కోశాధికారి ఎద్దు మమత, సీనియర్ కళాకారులు ఎటుమల శ్రీధర్ రెడ్డి, సామాజికవేత్త వేముల మార్కండేయులు, గూడూరు శ్రీకాంత్, బండారి సంతోష్, తెలంగాణ జానపద సిరిసిల్ల డివిజన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ఆవిర్భావ సభకు తేదీ 28 తారీఖు రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికల రవీంద్ర కళాభారతిలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ సదస్సుకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వృత్తి కళాకారులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మొదట కళాకారులందరినీ వేడుకుంటున్నాం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరికీ, వృత్తి కళాకారులందరికీ ప్రభుత్వము హెల్త్ కార్డులు అయితేనేమి, అదేవిధంగా ఆడవారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న గవర్నమెంటు, మగ కళాకారులు, వృత్తి కళాకారులకు కూడా వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ వృత్తి కళనే నమ్ముకున్న కళాకారులందరికీ ఏ గ్రామంలోనైతేనేమి, మండల కేంద్రంలో అయితేనేమి, జిల్లా కేంద్రంలో అయితేనేమి వారికి డబుల్ బెడ్రూమ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని మండల కేంద్రాలలో కళాభవన్లు నిర్మించి ఇప్పుడు మా సిరిసిల్లలో అయితే సినారే కళామందిరం, వేములవాడలో సినారే కళామందిరం నిరుపయోగంగా ఉంది. అది మున్సిపల్ చెత్త ట్రాక్టర్లు పెట్టుకుంటున్నారు. దాన్ని కూడా మాకు కళాకారులకు అప్పగిస్తే ఆ భవనాన్ని సిరిసిల్లలో ఉన్న కళాకారులందరూ వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 28వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు కళాభారతిలో జరిగే ఈ వృత్తి కళాకారుల ఆవిర్భావ రాష్ట్ర సదస్సుకు రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. ఏంటంటే మేము ఇప్పుడు 12 సంవత్సరాలుగా కష్టపడుతున్నామండి. మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. ఏంటంటే మాకు ఐడి కార్డ్స్ కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కావాలి. నేను చేసేది అదే అండి. ఇప్పుడు చాలామంది ఏజ్ అయిన వాళ్ళు, ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుండి ఏజ్ అయిన వాళ్ళు మా గ్రూప్లో ఉన్నారు. చాలామంది 2000 మంది కళాకారులు ఉన్నామండి కరీంనగర్ జిల్లాలో. ఎవరు గుర్తించట్లేదు మమ్మల్ని. ఈ వేదిక అందుకే పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క కళాకారులకు ఉపయోగపడాలి. చాలా భారీ ఎత్తున పెడుతున్నామండి. తెలంగాణ రాష్ట్రానికే పెడుతున్నాం. ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము పోవడం జరుగుతుంది. ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ రావాలని భారీ ఎత్తున ప్రతి ఒక్క కళాకారులకి మెసేజ్ అంది మమ్మల్ని గుర్తించి, ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించి మా కళాకారులందరికీ పింఛన్స్ కావాలి, ఐడి కార్డ్స్ కావాలి, మాకు చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయీస్ ఇది జాబ్ కావాలి. మళ్ళీ పోతే ఒంటరి మహిళలు కూడా చాలామంది ఉన్నారు మా కళాకారుల దాంట్లో. వాళ్ళకు కూడా ఈ
గవర్నమెంట్ ద్వారా ఏదన్నా ఉపయోగపడేది కావాలని కోరుతున్నామండి. మాకు మళ్ళీ పోతే ఏంటంటే ఇప్పుడు మేము వచ్చినామండి, వచ్చేటప్పుడు కూడా మాకు కొంచెం ఇప్పుడు బస్సు ఇన్సూరెన్స్ జరిగింది, అలాంటివి కూడా మాకు ఇన్సూరెన్స్ కూడా కావాలి. బస్సులో కూడా మాకు ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కాడికి పోయినా కూడా బస్సులు కూడా ఫ్రీగా కావాలని కోరుతున్నామండి గవర్నమెంట్ను. మేము ఎన్ని రోజుల సంది ఈ వేదికను ఇప్పుడు ఇక్కడే కదండి, ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము ఇది వేదిక మీద ప్రతి ఒక్క జిల్లాలో తిరగడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే కాదండి, ఇంకా ఈ రాకపోతే కూడా మేము రవీంద్ర భారతిలో వచ్చి కూడా మేము ఇది చేయడం జరుగుతుంది. ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము కళాకారులను పిలిచి మీటింగులు పెట్టి భారీ ఎత్తున మీటింగులు పెట్టి ముందుకు పోవడం జరుగుతుందని. ఇది వచ్చేదాకా దీన్ని తగ్గేది లేదండి, ఖచ్చితంగా దీన్ని పోరాడతామని ఈ వేదిక మాకు మీడియా మిత్రులందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నాకు ఎందుకంటే కొంచెం ఇది ఉంది. సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రెస్ క్లబ్లో ప్రత్యేకంగా తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల రాష్ట్ర అధ్యక్షురాలు సోదరి తాళపల్లి సంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరులకు కూడా నమస్కారం. నా పేరు వలస సుభాష్ బోసు. నేను గవర్నర్ గారిచే రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీతను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఈ ప్రాంత బిడ్డలు ప్రత్యేకంగా సీనియర్ కళాకారులు మన శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా సామాజిక సేవకులు మన వేముల మార్కండేయ గారు, అదేవిధంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాట్ల నిర్మల గారు, అదేవిధంగా ఎత్తు మమత గారు రాష్ట్ర కోశాధికారి, ఈ కార్యక్రమం వచ్చిన మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ప్రత్యేకంగా మేము ఈ నెల 28న ప్రత్యేకంగా కళాకారులో చెలో కరీంనగర్ నినాదంతో ప్రత్యేకంగా మన కళాభారతిలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతి ఈ నెల 28న అందరిశ్రీ ప్రాంగణంలో ఎత్తెత్తిన సమావేశం ఏర్పాటు జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ ప్రాంత సిరిసిల్లకు సంబంధించిన కోనరపేట కానీ, వేములవాడ కానీ, చెందుర్తి సంబంధించిన గంభీరాపేట, ముస్తాబాద్కు సంబంధించిన కళాకారులందరూ కూడా ఈ సిరిసిల్ల డివిజన్ సంబంధించిన కళాకారులందరూ కూడా అత్యధిక సంఖ్యలో తెలంగాణ జానపద సకల వృత్తి కళాకార సంఘం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేగా ప్రత్యేకంగా మా తెలంగాణ జానపద సకల వృత్తి కళాకార సంఘం నుండి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మొన్న రాష్ట్ర ప్రియతమ ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క గారిని, అదేవిధంగా స్థానిక మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర సంచాలకులు మన నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ సారథి సంస్కృతి సారథి వెన్నెల గారికి కూడా మేము పోయి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానం పలకడం జరిగింది. ప్రత్యేకంగా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ఇన్ని రోజులు అవుతుంది, 13 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇలాంటి జానపద అకాడమీ లేదు. ఈరోజు ఎంత ఘోరం అంటే ఎంత అన్యాయం. అదేవిధంగా కళాకారులకు ప్రత్యేకంగా ఈ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న కళాకారులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డు, ఐడెంటిటీ కార్డు లేదు. ఎంతోమంది పెన్షన్ ఇప్పుడు పెన్షన్ స్థాయికి వచ్చారు, కొంతమంది వృద్ధ కళాకారులు వాళ్ళకు కూడా పెన్షన్స్ లేవు. ఈ సభ ద్వారా ప్రత్యేకంగా మేము కోరుతున్నాం, చాలా అన్ని జిల్లాల్లో కమిటీ చేసి నిర్మాణం చేస్తూ ప్రత్యేకంగా మా తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమ విజయవంతం కోసం, కళాకారుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా మేము కృషి చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ భాగస్వామై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రత్యేకంగా తెలంగాణ సకల వృత్తి కళాకారుల సంఘం నుండి విజ్ఞప్తులు కళాకారులు రావాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. నమస్కారం. జానపద సకల వృత్తి కళాకారుల ఆవిర్భావం మరి ఈ నెల 28వ తేదీన మరి కళాభారతిలో ఒక ఆవిర్భావం అనేది వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడానికి ఒక సంఘంగా ఏర్పడుతున్నారు. చాలా సంతోషదగ్గ విషయం. తెలంగాణ జానపదం అనేది జనం నుండి మరి పాటలు పాడుతూ పల్లె సంస్కృతి సాంప్రదాయాలను ఒక పాటల రూపంలో ప్రజా చైతన్యం చేస్తున్నటువంటి జానపదలను ఇప్పటి వరకు మనం గుర్తించలేకపోయినాం. రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డులు అయితేనేమి, ఇన్సూరెన్సు, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళను గుర్తించి, ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ గుర్తింపు కార్డులు అనేవి ప్రధానంగా ఇవ్వాలి. వాళ్ళ కళాకారులుగా గుర్తించి మరి గుర్తింపు కార్డు ఇచ్చినట్టుంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఏమేమో ప్రభుత్వం పరంగా సౌకర్యాలు ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు అయినా, ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించడం, ఇంకా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే చక్కని అవకాశం. ఇది చాలా మంచి ఉద్యమంగా తీసుకున్నారు. వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం చేయడానికి ఈ ఆర్గనైజేషన్ చాలా అభినందనీయం. అదేవిధంగా మరి గౌరవనీయులు శ్రీమతి తాళ్ళపల్లి సంధ్యా గౌడ్ గారికి, అదేవిధంగా మరి నిర్మల గారికి, అదేవిధంగా మమత గారికి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా వలస సుభాసు, మా దోస్తు యువజన సంఘాల నుండి మంచి మిత్రుడు, వారికి కూడా మేము ఈ సందర్భంగా మరి మా ప్రాంతం నుండి కొంత కళాకారులకు అందరికీ కూడా ఫోన్లు చేసి కళాభారతిలో రప్పిస్తాం. అదేవిధంగా నా మిత్రుడు దాదాపు 30 సంవత్సరాల నుండి మరి రాష్ట్ర యువజన అవార్డు గ్రహీత మా యడ్మల శ్రీధర్ అన్న గారికి,
మరి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా మా ప్రాంతంలో ఎవరైనా కళాకారులు ఉంటే వాళ్ళ పేర్లను తప్పకుండా మేము మీకు కళాభారతికి ఈ యొక్క మీటింగ్కు తప్పకుండా పంపిస్తాం. మంచి కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళ హక్కులకు చాలా దారిద్ర రేఖ దిగువన ఉన్న కళాకారులు కళను నమ్ముకునే వాళ్ళ యొక్క ఉండడానికి ఇల్లు లేక, వాళ్ళకు సరైన సౌకర్యాలు లేక, ఆరోగ్యం లేక, సమాజ హితం కోసం మరి కళాకారులు ప్రజా చైతన్యం అయితేంది, కొందరు జిల్లా సంక్షేమ శాఖ నెహ్రూ కేంద్రాల ద్వారా ఇట్లా కార్యక్రమాలు కొంచెం మరుగున పడి ఉన్నారు చాలామంది. ఇంకా ఈ కళకు కళాకారులై ఉండి మరణపడి ఉన్నారు. వాళ్ళందరినీ వెలికి తీసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమైనా ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియా మరి అప్డేట్ అయినటువంటి విషయంలో యూట్యూబ్ ద్వారా వాళ్ళకు ఒక స్థానబట్టే వాళ్ళం అవుతాం. వాళ్ళ యొక్క కళకు ఒక మెరుగుదిద్దడం అవుతాం. కళ కోసం కాదు, కళ సమాజం కోసం అనే బతికేవారిని జానపద కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు సంఘటితం చేసి వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘంకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇందిరా మహిళా శక్తి కింద 8,871 SHGలకు 8,12,00,000 చెక్ల పంపిణీ. భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని CITU ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. సిరిసిల్లను క్రీడా హబ్గా చేయాలన్నదే లక్ష్యమని పెర్కుడ జిల్లా అసోసియేషన్ సభ్యులు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. గడిచిన ఏడాదిలో 3,740 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడి. ఈ నెల 28న కరీంనగర్లో నిర్వహించే తెలంగాణ జానపద సకల వృత్తిదారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరిన సంఘ సభ్యులు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.